హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాలేకపోతే కూడా హెచ్1బి రిజెక్షన్స్ ఉంటాయని మీరు అడగొచ్చు. దానికి మెయిన్ రీజన్ నేను చెప్తాను. ఆహ్, ఓకే. పాయింట్‌కెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి. పాయింట్‌కొచ్చేద్దాము. అసలెందుకు ఈ హెల్త్ ఇష్యూస్‌కి, హెచ్1కి ఏంటి సంబంధం ఏంటి అనొచ్చు. రీసెంట్‌గా కొన్ని సినారియోస్ చూసారండి. దానివల్ల కూడా నేను ఇలా డెసిషన్ తీసుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎఫ్ఎన్ వాళ్ళొస్తారు కదా! స్టూడెంట్స్ పాపం. వాళ్ళేంటంటే అక్కడ మనీ తీసుకొని సంథింగ్ ఎంతో కొంత తీసుకొని ఇక్కడికొచ్చి కాలేజీ ఫీస్ కడతారు. వాళ్ళకి ఇక్కడ మీకు చాలా సార్లు వీడియోస్‌లో చెప్పాను. ఇక్కడ హెల్త్ కేర్ చాలా కాస్ట్‌లీ అండి. చాలా కాస్ట్‌లీ. ఎందుకంటే ఇక్కడ హెల్త్ కేర్ కంటే మనం భరించే కంటే కూడా మనం ఇండియాకి 2, 3 సార్లు ఎళ్ళేసి రావచ్చు. అండ్ ఏది కూడా అంత ఈజీగా ఇక్కడ అపాయింట్‌మెంట్ దొరకడం కష్టం. ఇప్పుడు మనం బుక్ చేసుకున్నామంటే ఎమర్జెన్సీకి ఇంకా అది ఎప్పుడైతదో తెలీదు. అప్పటి వరకు మనం ఉంటామో, పోతామో కూడా తెలీదు. సో, అందుకని ఇక్కడ హెల్త్ కేర్ మీద చాలా ఒక భయాందోళనంగా ఉంటదనమాట. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అమెరికాలో చాలా ఇబ్బంది అనేసి. అదే జరుగుతుందనమాట. ఇప్పుడేంటంటే లాస్ట్ వీక్‌లో 3 మెంబర్స్ చనిపోయారనమాట. ఎలా అంటే అందులో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక పెద్దతనున్నారు. ఇద్దరు స్టూడెంట్స్ ఏంటంటే ఒక అతను ఆహ్, హార్ట్ అటాక్‌తో చనిపోయారు. అండ్ ఆ అమ్మాయి వచ్చేసి ఏం జరిగిందంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కాఫ్‌తో ఇబ్బంది పడుతుందనమాట. కానీ తను హాస్పిటల్ వెళ్ళలేదు. అలాగే రాత్రి రాత్రి పడుకున్న అమ్మాయి మార్నింగ్ లేవలేదనమాట తను. ఇంకొకరొచ్చేసి వాళ్ళ ఆహ్, పిల్లలు ఇక్కడ గృహప్రవేశాలు చేస్తుంటే వచ్చారనమాట. తను వచ్చిన 1 డేలోనే చనిపోయారనమాట. అలా అసలు ఎందుకు జరుగుతుంది? అది మనం చాలా సార్లు మీరు గమనించుంటారు. ఏదైనా ఐటీ జాబ్ మనం సెలెక్ట్ అయినప్పుడు హెల్త్ టెస్ట్‌లు చేసుకొనొస్తారు. అదెందుకు అనేది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్‌కొచ్చిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1బి పిక్ అయితది మనకి. హెచ్1బి పిక్ అయిన తర్వాత మనకి హెచ్1బి ద్వారా ఇక్కడికొస్తాము. హెచ్1బి ద్వారా ఇక్కడికొచ్చాక హెచ్1బి వాళ్ళైతే కంపల్సరీ ఇన్స్యూరెన్స్ తీసుకుంటామండి. మన హెల్త్ ఇష్యూస్‌కి మనమే పే చేసుకుంటాం. అసలు ఇక్కడ వాళ్ళతో సంబంధమే లేదు. కాకపోతే నాకేదైనా హెల్త్ ఇష్యూ ఉంది. నేనే పే చేసుకుంటాను. మీ గవర్నమెంట్‌కి ఏ సంబంధం లేదు. నాకు హెల్త్ ఇష్యూస్‌కి నేనే రీజను. నేనే చూసుకుంటానని మనం ఒక్కసారి ప్రూవ్ చేసుకుంటే సరిపోతది. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళ భయమేంటంటే హెచ్1బి పిక్ అయ్యి ఇక్కడికొచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ బెనిఫిట్స్‌ని గాని, పబ్లిక్ చార్జెస్‌ని గాని, ఫండింగ్ ఆప్షన్స్ గాని మనం ఎక్కువ యూజ్ చేసుకుంటామేమోనని. దానివల్ల వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ వెనకబడిపోతదనని. మెయిన్ వీళ్ళ భయం అనేదే అనమాట. ప్రతి దానికి వీళ్ళేంటంటే ఇప్పుడున్న సినారియోలో ఇదొక మెయిన్ రీజన్‌గా తీసుకురావడానికి గూడా కారణం అది. ఎప్పుడెప్పుడు హెచ్1బి వాళ్ళని ఇండియా నుంచి రాకుండా చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా కొంతమంది పంపించాలనే కాన్సెప్ట్‌లో ఉన్న తరుణంలో ఇదొకటి మెయిన్ కాన్సెప్ట్‌గా కనిపించిందనమాట. ఎందుకంటే చాలామంది హెచ్1బీస్‌కి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎవరుంటారండి ఇప్పుడు? అంటే నేనేమంటంటే చిన్నపాటి జ్వరాలు, జలుబులు అవి కాకుండా ఇప్పుడు మెయిన్ డయాబెటిస్ కంటిన్యూ‌గా లైఫ్ లాంగ్ వాడతానే ఉండాలి. మెడిసిను. థైరాయిడ్ లైఫ్ లాంగ్ వాడతానే ఉండాలి. ఇది ఆహ్ ఒబెసిటీ, ఒబెసిటీ ఇలాంటి కాన్సెప్ట్ అంటే క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కంపల్సరీ ఆహ్, మెడిసిన్ వాడతానే ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడికొస్తే ఇక్కడ బెనిఫిట్స్ యూజ్ చేసుకొని ప్రతిసారి అలా మనిషి మనిషికి పెరిగిపోయి ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఏమైనా దెబ్బతింటదేమన్న భయంతో ముందరే ఆలోచించి ఇలా ఇలా ఉండొద్దు ఫ్యూచర్‌లో ఎవరైతే హెచ్1బి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. అప్పుడే హెచ్1బి యాక్సెప్ట్ చేస్తాము. ఏ సినారియో బాలేకపోయినా అందులో హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా హెచ్1బి రిజెక్ట్ చేయాలి అనే రీజన్ అయితే పెట్టారనమాట. మెయిన్ ఇంకోటేందంటే, ఇప్పుడు గ్రీన్ కార్డ్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు గ్రీన్ కార్డు అప్లై చేసుకుంటామండి. గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఉరామరిగ్గా హెచ్1బి వచ్చే వాళ్ళ థాట్ ఎలా ఉంటది? ఎఫ్1 వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మన తర్వాత. హెచ్1బి వాళ్ళు మినిమమ్ 30 ఏజ్‌లో వస్తారు. ఇక్కడ హెచ్1బి వచ్చి 2, 3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత I-140 అప్లై చేసుకొని I-140 వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్‌కెళ్ళాలి అంటే వాళ్ళ ఏజ్ ఎంతుంటది? 40, 45. 45 ఏజ్‌లో ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండవా? అది. సో, అలా డైరెక్ట్‌గా ఫారినర్స్‌కి గ్రీన్ కార్డ్ ఇవ్వము అని చెప్పడం ఇష్టం లేక, ఇలా ఇష్యూస్ తీసుకొస్తున్నారేమోనని అనుకుంటున్నామనమాట. ఎందుకంటే అనుకోవడం కాదు కరెక్టే ఇది. గ్రీన్ కార్డ్ రావాలంటే నువ్వేమైనా ఫ్రెష్‌గా 20, 25 ఏజ్‌లో వస్తావా అండి? అది. అలా అలా డైరెక్ట్ రిజెక్షన్స్ కాకుండా ఇలా కూడా ఒక వేలో మనకి రిజెక్షన్స్ చెప్తున్నారని నేననుకుంటున్నాను. ఇంకోటేందంటే ఇప్పుడు మనం వస్తాము. మెయిన్ ఇది ఎఫెక్ట్ అయ్యేది గ్రీన్ కార్డ్ వాళ్ళకంట. గ్రీన్ కార్డ్ వాళ్ళకి. హెచ్1బి వాళ్ళకి ఒక హోప్ ఉంటది. 6 ఇయర్స్ చేసుకుందాం వస్తే వస్తది. లేదంటే ఆహ్, హ్మ్, తర్వాత ఎక్స్టెండ్ అయితే ఓకేలే. ఎందుకంటే ఫ్యామిలీని తీసుకొస్తారు. 2, 3 ఇయర్స్ ఉంచేసుకొని పంపించేస్తారు. పాపం గ్రీన్ కార్డ్ వాళ్ళేందంటే ఒకసారి ఫ్యామిలీకి ఒక అతనికి గ్రీన్ కార్డ్ వచ్చేసుంటదండి. వచ్చేసుంటది. వాళ్ళు ఇక్కడ వచ్చేసుంటారు. ఫ్యామిలీ మొత్తానికి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు. ఇక్కడ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళేంటంటే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తక్కువ సాలరీ వచ్చినా కూడా వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. అలాంటి టైంలో వాళ్ళకి ఏదైనా ఒబెసిటీ వచ్చిందనుకో, ఒబెసిటీ వచ్చి ఖాళీగా
ఉండి ఆ ఫ్యామిలీకి మళ్ళీ గ్రీన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో ఫిజికల్ టెస్ట్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇతని దాంట్లో ఏదైనా ఫిజికల్ టెస్ట్ నెగెటివ్ వచ్చినా కూడా మొత్తం గ్రీన్ కార్డ్ రాదు కదా ఫ్యామిలీ మొత్తానికి. అలాంటోళ్ళు ఇక్కడ ప్రాబ్లమ్ అయితది. మెయిన్ గ్రీన్ కార్డ్ ఇంప్లిమెంటేషన్‌కి ఇది మెయిన్ కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంది. అండ్ ఇంకోటేంటంటే హెచ్-1బీ ఇప్పుడు మన మనం ఉన్నాము. మన పేరెంట్స్ మనల్ని చూడడానికొస్తారు. మన పేరెంట్స్‌కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే కూడా మనం దానికి మా పేరెంట్స్‌కి హెల్త్ ఇష్యూ ఉంది. సో అండ్ సో ఈ మెడిసిన్ ఆహ్, మేమే భరిస్తాము. మా పేరెంట్స్ బాధ్యత మాదే అని మనం వాళ్ళకి ప్రూవ్ చేయగలిగితే ఇట్స్ ఓకే అనమాట. అంతే. వాళ్ళేంటంటే ప్రతిసారి ఇక్కడికొచ్చి సడెన్‌గా ఏదన్నా మనిషికి జరిగినా కూడా ఇక్కడేంటంటే చనిపోవడం వాళ్ళకి కొత్తేం గాదు. కాకపోతే ఇక్కడ పేపర్ వర్క్ ఎక్కువుంటదండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీని వేరే వేరే కంట్రీస్‌కి పంపించాలన్నా గూడా వాళ్ళు ఎక్కువ ఫండింగ్ యూజ్ చేస్తారనమాట. దాదాపు 10-12 లాక్స్ వరకు అవుతదనమాట. ఒక బాడీని వేరే కంట్రీకి పంపించి ఆ పేపర్ వర్క్ చాలా పెద్దదంటనమాట. అదంతా కాకుండా ముందరే ఇవన్నీ స్టార్టింగ్‌లోనే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి రూల్స్ పెడితే బాగా ఉంటది. ఆహ్, ఒక ఆహ్, ఒక సిస్టమాటిక్‌గా ఉంటదనేసి వాళ్ళు ఆలోచించి చేశారనమాట. ఇంకపోతే స్టూడెంట్స్‌కి మెయిన్ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. మీరొస్తున్నారు, అమ్మ వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పంపించారు. మీరు కూడా ఇక్కడ కష్టపడుతున్నారు. కాకపోతే ఎక్కువ కష్టం పడుతున్నప్పుడు కొంచెం జ్వరమొచ్చినా, జలుబొచ్చినా దాన్ని కేర్‌లెస్ చేయకుండా కొంచెం దాన్ని ఫాలో అప్ చేసుకుంటే బావుంటది గదా! ఎందుకంటే చూస్తున్నాం కదా! ఫ్యూ వీక్స్‌తో కాఫ్‌తో బాధపడడం ఏంటి, సడెన్‌గా నైట్ చనిపోవడం ఏంటి. అది ఆ కాఫే కదా అనేసి మనం రెక్లెస్ చేయొద్దు కదా! దానికి కూడా కొంచెం ఒక మెడికేషన్ ఫాలో అయితే బావుంటది కదా! ఇంత కష్టపడి ఇక్కడికొచ్చి వేరే కంట్రీలో మీరు కష్టం పడి, మీరు జాబ్ చేసుకొని, మీ కాలేజ్ ఫీజ్ మీరు కట్టుకుంటూ ఎందుకు ఆహ్, అంత దూరం తెచ్చుకోవడం అనేసి. సో, నేనేమంటున్నా అంటే, ఇంక మీద ఎవరైనా యూఎస్‌కి రావాలి అనుకుంటే, హెచ్-1బీ పిక్ అవ్వడానికి ఎంత అదృష్టం ఉండాలో, పిక్ అయిన తర్వాత అది యాక్సెప్ట్ చేయాలంటే కూడా అంతే అదృష్టం ఉండాలి. కాకపోతే దానికి మీ చేతిలోనే ఉంది. ఆరోగ్యం మంచిగా కాపాడుకోండి. ఇదొక పాజిటివ్‌గా కూడా మనం తీసుకుందాము. జరిగే ఎట్లోగా మనం ఆపలేము. కాకపోతే మన చేతుల్లో ఉన్నయి మనమైతే ముందరికెళ్ళాలి కదా! మనతో పాటు మన ఫ్యామిలీ గూడా హ్యాపీగా ఉండాలి అంటే, మనం ఇక్కడుండి, వాళ్ళక్కడుండి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు రిజెక్షన్ అయిపోయి, అలా కాకుండా మనం ఎంత హెల్తీగా ఉన్నామో, మన ఫ్యామిలీ గూడా అంత హెల్తీగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. సో, హ్మ్. అంటే ఇంక ముందు ఏమేమి రీజన్స్ చెప్తాడో తెలీదు. మెయిన్ రీజన్ అయితే ఇదేనండి. ఇక్కడ ఏందంటే ఈ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కవేళ ఆహ్, తెలుసు కదండీ! మెడిసిన్ ఏదైనా చిన్నది తెచ్చుకున్నా గూడా అడుగుతారనమాట. ఇమిగ్రేషన్ దగ్గర. ఏంటి మెడిసిన్? దానికి చిన్న జ్వరం మందొచ్చినా, పిల్లలకి ఏదైనా స్టమక్ పెయిన్ మందు తీసుకొచ్చినా కూడా కంపల్సరీ యాంటీబయాటిక్ యాక్సెప్ట్ చేస్తలేరిప్పుడు. యాంటీబయాటిక్ మొత్తంకే అసలు తీసుకోరానిస్తలేరు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకుంటే. అలాంటి ఎమర్జెన్సీ ఉండే వాళ్ళని ఫ్లైట్‌లోకి తీసుకొచ్చి ఏమన్నా అయితే ఇక్కడ గవర్నమెంట్ ఎక్కువ సఫర్ అవుతదనే ఉద్దేశంతోని ముందరే ఇలాంటి వాటిని ఆపేద్దామన్న థాట్ తోటి ఈ డెసిషన్ తీసుకున్నారని ఇక్కడ అనుకుంటున్నారనమాట. సో, ఒకవేళ మనం ఎయిర్‌పోర్ట్‌లో దాచుకొని ఆ టాబ్లెట్సే తీసుకురాకపోయినా గూడా ఇక్కడికొచ్చి కొనాలన్నా గూడా ఇక్కడ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ మనం భరించలేమండి. చిన్నపాటి పంటి నొప్పికే లక్షలు అయితుందనమాట. సో, అందుకని ఒక్కసారి యూఎస్‌లో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా అది చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి విజిటింగ్ చేసేసి ఇండియాలోనే చూపించుకొని 1 వీక్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నారు తప్పించి ఇక్కడ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ భరించడం చాలా కష్టమనమాట. హ్మ్. అంటే నా ఎక్స్‌పీరియన్సెస్ కూడా అది. లాస్ట్ టైమ్ న్యూ జెర్సీకొచ్చినప్పుడు కూడా సేమ్ ఇష్యూ అనమాట. చిన్నపాటి హెల్త్ ఇష్యూ ఇన్స్యూరెన్స్ మనం కట్టుకుంటాము ఫ్యామిలీకి. కాకపోతే అదన్నీ క్లెయిమ్ కావండి. ఏదైనా కొన్ని వాటికి క్లెయిమ్ అవుతాయి. క్లెయిమ్ కాటి వాటికి మనం కళ్ళ ముందు మనతో డాలర్లు ధారపోస్తుంటే అసలు మనకి ఆహ్, మన వల్ల కాదనమాట. సో, అలాంటి సినారియోస్ ఫేస్ చేసినప్పుడు మనకి కొంచెం భారంగా అనిపిస్తదనమాట. ఏంటి ఇలా అనేసి. సో, కొంచెం అందరూ హెల్తీగా ఉండండి, ఫిట్‌గా ఉండండి. హెచ్-1బీ ఇప్పట్లో కొంచెం కష్టమే. కానీ హెచ్-1బీ పిక్ అయింది. ఆరోగ్యం బాలేకపోయి మళ్ళీ దానివల్ల రిజెక్షన్ వచ్చిందన్న బాధపడకుండా ముందరే అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఒబెసిటీ ఆహ్, దానికి అంటే సొల్యూషన్ ఉంది. ప్రాబ్లమ్ లేదు. డయాబెటిస్ కంటే అది కొంచెం మెడికేషన్ వాడుతూ ఉండాలి. కొంచెం 45 ఏజ్‌లోనే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా! కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూద్దాం లేటెస్ట్ న్యూసెస్ ఏమైనా వస్తాయేమో నేను షేర్ చేస్తాను కంపల్సరీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.